ఇప్పటి వరకు తెలుగు తెరపై ఫ్యామిలీ, కామెడీ, యాక్షన్, సెంటిమెంట్ ఇలా ఎన్నో సినిమాలు వచ్చాయి. వీటన్నిటికీ భిన్నంగా మెడికోల జీవిత నేపథ్యంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం రిషి. దాదాపు 30 ఏళ్ల విరామం తర్వాత ప్రసాద్ ప్రొడక్షన్ నుంచి వచ్చిన ఈ చిత్రం ఓ డాక్టర్ తపనను ప్రేక్షకుల ముందు ఆవిష్కరించింది. విజయాల నిచ్చెనలు, పరాజయాల పాములు ఇలా వేటికి అందని చిత్రం ఇది. కమర్షియల్ సినిమాలు చూసి విసిగిపోయిన వారికి మంచి అనుభూతినిచ్చే సినిమా రిషి. Dr. Rishi. Rishina, I don't know much about him. ఒక డాక్టర్ తన పేషెంట్ జబ్బు నయం చేయడానికి ఎంత దూరమైనా వెళ్తాడని ప్రూవ్ చేశాడు. డాక్టర్ రిషి మెడికల్ లీగల్ సర్కిల్స్ లో కొత్తగా వినిపిస్తున్న పేరు. ఒకటే గోల్, హీల్ ద పేషెంట్. నా పేషెంట్ ప్రాబ్లం క్యూర్ చేయడానికి నా ప్రయత్నం అంతా చేస్తాను. వైద్యం నారాయణో హరి అన్నారు. ఆ సంగతిలా ఉన్నా మెడిసిన్ ఓ తపస్సు, డాక్టర్ ఓ ఋషి అనే క్యాప్షన్ తో ప్రేక్షకుల ముందుకొచ్చిన చిత్రం ఋషి. మెడికోల జీవన నేపథ్యంతో తెరకెక్కిన సినిమా కావడం, భారీ విరామం తర్వాత ప్రసాద్ ప్రొడక్షన్స్ నిర్మించిన చిత్రం కావడం ఋషి విషయంలో అంచనాలు మొదలయ్యాయి. చదువే మా రాత్రి పగలు, చదువే రాక ఈ దిగులు, చదివే బుక్స్ ఏవో వెతికి తీసి తెల్లారిపోయే కాపీస్ రాసి రాసి, చదువే క్యాంటీన్ లో టిఫిన్ చేస్తూ, చదువే సినిమా క్యూలో వెయిట్ చేస్తూ. ఉన్నత భావాలున్న మెడికో విద్యార్థి ఋషి తన ప్రవర్తన వల్ల ఎందరో స్నేహితులకు దూరమైన తనదైన విలువలతో జీవిస్తుంటాడు. ఇలాంటి తన జీవితంలో గుండె జబ్బున్న కార్తీక్ అనే కుర్రాడు ప్రవేశిస్తాడు. అక్కడితో కథంతా మారిపోతుంది. తన పేషెంట్ కోసం ఆ డాక్టర్ ఏం చేశాడు, ఎక్కడిదాకా వెళ్లాడు అన్నదే మిగిలిన కథ. అంటే పరవశించేటి హృదయం మాది కదా, మనమే ఎదురై నిజమై మారగా మనసే పాడే పాటిదే. ఋషి పాత్రలో నటించిన అరవింద్ కృష్ణ, కథానాయిక సుప్రియ శైలజ మంచి పరిణతితో కూడిన నటన ప్రదర్శించారు. గౌరవ్, సురేష్ల నటన కూడా చాలా బాగుంది. స్నిగ్ధ, డాన్ చంద్రన్ సంగీతం సినిమాకు ప్రాణం పోసింది. ఇలాంటి విలక్షణ సబ్జెక్టును ఎంచుకున్న రాజ్ ముదిరాజ్ను అభినందించి తీరాలి. సరైన ఎడిటింగ్ లేకపోవడం వల్ల సినిమాలో లాగ్లు ఎక్కువయ్యాయి. అది తప్ప ఋషి ఆద్యంతం చక్కగా సాగుతుంది. శివరు మరి అడుగడుగున నాలో ఫివరు వచ్చేట్టుందిరో, లివరు హార్ట్ కట్ చేసిన ఫియర్ ఇది షవరు కిందే హాయిరో.